పార్టీ గెలిచిన తర్వాత పార్టీని వదిలేస్తారన్నటువంటి ప్రచారం నుంచి ఈ దఫా మాత్రం పూర్తి బాధ్యతాయుతంగా వెళ్ళాలని చంద్రబాబు గారు అనుకున్నారు. మరొక వైపున పూర్తి శక్తివంతమైనటువంటి కొడుకు అందుబాటులో ఉన్నారు. దాంతో పార్టీలో కూడా పెనుమార్పులు చేయడానికి సిద్ధపడుతున్నారన్నటువంటి తెలుగుదేశం సోషల్ మీడియాలోనే వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుల నుంచి పార్లమెంట్ అధ్యక్షులు, గ్రామ, అర్బన్, నగర, డివిజన్ అనుబంధ సంఘ కమిటీలన్నిటి పూర్తిగా రద్దు చేసి నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటించాలని, ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసినటువంటి వాళ్ళ మీద వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళతో ఫోటోలు దిగి సోషల్ పోస్ట్ ఆధారంగా ఫోటోలు దిగినటువంటి వాళ్ళని కూడా సోషల్ పోస్ట్ ఆధారంగా పార్టీ నేతలను తొలగించాలి అని నిర్ణయించుకున్నారన్నటువంటి కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ప్రస్తుతం ఇది తెలుగుదేశంకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాల్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంది.